నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి డాన్సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. లోపల చూసుకోవచ్చు వినాయకులు అయితే తయారవుతున్నాయి. టోటల్ ఈకో ఫ్రెండ్లీ గణేశులు అనమాట. టోటల్ ఎట్లా అంటే మట్టి వినాయకులను అయితే తయారు చేస్తారు. ఇంకా రోజుకి వెళ్దాము. ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. లోపలైతే వినాయకులు అయితే తయారవుతున్నాయి. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి డాన్సింగ్ కళాకార్ చూసుకోవచ్చు. మనమైతే ఇక్కడ పైన చూసుకోవచ్చు ఇక్కడ శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణపతి. ఫోన్ నెంబర్స్ వచ్చేసి చూసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్. టోటల్గా వచ్చేసి వీళ్ళది హోల్సేల్ అండ్ రీటైల్ రెండు అనమాట. 6 to 12 feet వినాయకులు అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. సో లోపలికి అయితే వెళ్దాము. వినాయకులు అయితే తయారైతే అవుతున్నాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో ఫస్ట్ వినాయకుడు. ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. కాళ్ళకు మాత్రం పైకైతే పెట్టుకుంటారు. ఇక్కడైతే కొండ టైప్ అయితే వస్తారనమాట. ఇది 12 feet అనమాట వినాయకుడు. టోటల్ 12 feet అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి తయారైతే అవుతున్నాయి మొత్తం. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే మన పుల్లలు అయితే వస్తాయి అనమాట. రెండు పొలలు అయితే వస్తాయి. అండ్ పైన వినాయకుడు అయితే కూర్చుంటాడు, 4 చేతుల వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి హైలైట్ ఉంది. ఈ వినాయకుడు అయితే టోటల్ వెనుకైతే నాగపాములు అయితే వస్తాయి మొత్తంగా. అండ్ చూసుకోవచ్చు నాగపాముల మీద కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడైతే చేతి పెట్టే లడ్డు పెట్టే చెయ్యి. అండ్ టోటల్ వినాయకుడు అయితే తయారవుతుంది. మొత్తం చూపిస్తాను. ఈసారి అయితే గ్రాండ్గా తయారవుతున్న వినాయకులు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పికాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మన మూషికం. అండ్ చూసుకుంటే వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ అయితే హైలైట్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట. అంటే నెమలి పించాలు అవి అయితే వస్తాయి మొత్తం బ్యాక్గ్రౌండ్లో. నెమలి పించాల బ్యాక్గ్రౌండ్ అది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లీఫ్ బ్యాక్గ్రౌండ్, ఆకు టైప్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఓకే, ఆకు టైప్లో అనిపించట్లే నాకైతే, ఒక షెల్ టైప్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ 4 చేతుల వినాయకుడు సేమ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శంఖాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం శంఖాలు అయితే వస్తాయి. అండ్ మధ్యలో వినాయకుడు అయితే కూర్చుంటాడు. పైన కలశం అయితే వస్తుంది. అండ్ సైడ్లో చూసుకోవచ్చు అక్కడ లీవ్స్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన హనుమంతుడు చేతిలో ఏమో గద, కానీ గద అయితే కొంచెం పెద్దగానే ఉంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ హనుమంతుడు ఎగురుతున్నట్టుగా చేతులు అయితే కొండ టైప్గా అయితే పెట్టినారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు అయితే కూర్చొని ఉంటాడు. టోటల్ చూసుకోవచ్చు 4 చేతుల వినాయకుడు అనమాట ఇది కూడా. అండ్ ఇక్కడైతే ఇంకో బ్యూటిఫుల్ గణేష్ ఐడాల్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో అయితే ఇక్కడ ఏనుగులు అయితే వస్తాయి, చేతుల ఆయుధాలు అవన్నీ కూడా వస్తాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు నచ్చినట్టుగా మీరు ఒరిజినల్ పంచ్ అయినా చేయించుకోవచ్చు, లేదంటే తయారు చేసిన అంటే రెడీమేడ్గా అట్లా ఇప్పుడు మీరు ఇచ్చైనా చేయించుకోవచ్చు పంచని, లేదంటే వాళ్ళే పెట్టే నార్మల్ అంటే మట్టితో చేసేదైనా కూడా పెట్టించుకోవచ్చు, పర్లేదు. ఒరిజినల్ది పెట్టమన్నా కూడా వాళ్ళు పెడతారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అండ్ చూసుకోవచ్చు మొత్తం త్రిశూలాల బ్యాక్గ్రౌండ్. టోటల్ ఇది త్రిశూలాల బ్యాక్గ్రౌండ్ అనమాట. త్రిశూలాల బ్యాక్గ్రౌండ్లో మధ్యలో వినాయకుడు అయితే కూర్చుంటాడు. ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది వచ్చేసి మన కృష్ణుడు లెక్క వినాయకుడు అనమాట. ఇది కూడా సేమ్ స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి చేతి మీద వచ్చే దవతి లాంటిది అనమాట మొత్తం. అండ్ చూసుకోవచ్చు ఇది కూడా మొత్తం మట్టి అనమాట. గాలి అట్లా స్టన్ అయిపోయింది నిజంగా. అండ్ ఈ చేతిలో వచ్చేసి ఫ్రూట్ అయితే వస్తుంది. వినాయకుడు వచ్చేసి 4 చేతుల వినాయకుడు. అండ్ పక్కన ఏంద్రా పక్కన ఆవనుకోవాలా ఆవో హార్సో ఏదో అయితే వస్తుందిలే. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి అయితే ఆవే వస్తుంది, ఎందుకంటే కృష్ణుడు బ్యాక్గ్రౌండ్లో అయితే ఆవే వస్తుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు, ఇంకా ఇటువైపు కూడా అమ్మవారు అయి ఉంటారు. అండ్ తలలో అయితే ఫిక్స్ చేయాలి ఇంకా. సో ఇదైతే ఇంకో వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు తర్వాత అండ్
ఇంకోటి ఏంటంటే ఈ వినాయకుడిలో స్పెషాలిటీ మనకి ఏంటంటే ఈ దౌతి ఏదైతే ఉందో హైలైట్ ఉంది మొత్తం దౌతి అది. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చేతిలో ఫ్లూట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సింహం అయితే ఉంటుంది. సింహం అండ్ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. చేతిలో గద అయితే ఉంటుంది. పట్టుకున్నట్టే గద ఇట్లా గద మీద ఎడ్జ్లో చేయి పెట్టినట్టుగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సర్కిల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో హైలైట్ వినాయకుడు. సో ఈ వినాయకుడు ఏంటంటే మీరైతే చూసుకోవచ్చు. ఎట్లా అంటే స్టాండింగ్ పొజిషన్ వినాయకుడే, కానీ నాగపాముల మీద నుంచిన వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు తోకనైతే పట్టుకొని ఉంటారు. ఎట్లా అంటే చౌదరి అయితే ఉంది కదా, అట్లా చౌదరి ఎట్లయితే ఉందో అట్లానే ఉంది ఇది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అక్కడ వచ్చేసి కూర్చున్నది, ఇక్కడ ఏమో ఉంచున్నది అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి సింహం, మన సింహం మీద కూర్చున్న వినాయకుడు మొత్తం హైలైట్ ఉంది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇంకో వినాయకుడు. ఈ వినాయకుడు అయితే ఊగుతూ ఉంటాడేమో. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, దారాలు అయితే కట్టినారు. ఇది వచ్చేసి చెట్టు అనమాట, ఇక్కడ చెట్టు. అండ్ ఇక్కడ మన మూషికం పక్కన చిన్న రాళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడైతే పక్కన మూషికం అయితే వినాయకుడికి సహం వస్తుంది, ఈ మూషికమే. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి టోటల్ ఎట్లా అంటే మూవింగ్ టైప్ అనుకోవాలి మనం ఇంకా. అండ్ ఇక్కడ వచ్చే వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఇది కూడా, కానీ బ్యాక్గ్రౌండ్లో పువ్వులు అయితే వస్తాయి, హైబిస్కస్ మొత్తం 3 అయితే వచ్చినాయి. అండ్ కింద చూసుకోవచ్చు ఇంకా ఇటువైపు కూడా వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే లాస్ట్ ఇయర్ యొక్క వినాయకుళ్ళు చూసుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్ పంచ్ అనమాట ఇది. ఈ వినాయకుడు నిజంగా హైలైట్ అయితే ఉంది. అండ్ నేను కొంచెం ముందుకు పోయి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో వినాయకుడు ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, ఏనుగు వస్తుంది పక్కన అనమాట. అండ్ ఇది కూడా మొత్తం చెమ్కి ఉంది వినాయకుడు. అండ్ దౌతి కానీ ఏదైనా ఒరిజినల్ ఇవంతా. అండ్ పైన కిరీటము అవైతే కూడా చూసుకోవచ్చు, చెమ్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి పైన నాగపాములు అయితే వస్తాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ మిగిలిన మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన నాగపాము అయితే ఉంటుందన్నమాట. నాగపాము మీద కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు, నాగపాము పెద్దగా ఉంది. అండ్ ఇక్కడైతే సింహాలు అనమాట, పక్కన మొత్తం 2 సింహాలు వస్తాయి. అండ్ స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు వచ్చేసి సర్కిల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలుక అనమాట, మన ఎలుక హైలైట్ పొజిషన్లో నుంచో ఉన్నారు. అండ్ మన మూషికం అయితే ఇట్లా వెరైటీగా అయితే నుంచో ఉంటారు. అండ్ సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి బాహుబలి వినాయకుడు అనమాట, మనకి చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఉండదు, కింద మొత్తం రాక్స్. అండ్ ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, అమ్మవారి పార్వతీమాత మీద కూర్చున్న వినాయకుడు అనమాట, చూసుకోవచ్చు బాల వినాయకుడు. అండ్ ఇక్కడ మన మూషికం వచ్చేసి తబలా పట్టుకొని అయితే ఉంటారు. అండ్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇన్స్ట్రుమెంట్స్ అవి అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చేతిలో పార్వతీమాత చేతిలో అయితే శివలింగం అయితే ఉంటుంది. అండ్ మొత్తం ఇది హైలైట్ వినాయకుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో పక్షులు అయితే వస్తాయి అన్నమాట. ఒకవైపు ఏమో లెఫ్ట్ సైడ్ తిరుగున పక్షి, ఇంకా రైట్ సైడ్ తిరుగున పక్షి, 2 అయితే వస్తాయి. అండ్ మధ్యలో టోటల్గా అయితే పక్షి ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరో వినాయకుడు, ఇది కూడా బాల వినాయకుడే, పార్వతీమాత మీద కూర్చుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి శివుడు అయితే వస్తారనమాట. ఇక్కడ మూన్ అయితే వస్తారు నాకు తెలిసి. సో నెక్స్ట్ వినాయకుడి దగ్గర కూడా అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి మీకు సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి బాహుబలి టైప్ వినాయకుడు, బ్యాక్గ్రౌండ్ మొత్తం నాగపాములు అండ్ మధ్యలో మాత్రం త్రిశూలం వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వినాయకులు ఎట్లా అంటే నాగపాము అండ్ త్రిశూలం వీటి మీదనే బేసే ఉన్నాయి వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు, ఇక్కడ వినాయకుడు అయితే ఉంటారు, ఇక్కడ మన శివుడు అయితే వస్తారు. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ ఉంది.
ఇక్కడ రాయి మీద కూర్చున్నట్టుగానే ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ హైలైట్ అంటే హైలైట్ నిజంగా. మొత్తం ఇదేమో త్రిశూలం టైప్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ మిగిలిన మొత్తం నార్మల్ బ్యాక్గ్రౌండ్. ఇది ఏంటంటే త్రిశూలం లెక్క కాదు కానీ వస్తుంది బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు పక్కన పిల్లో టైప్ కూడా అయితే వస్తుంది ఇంకోటి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకులు వచ్చేసి హైలైట్ అయితే ఉన్నాయి. మొత్తం త్రిశూలం టైప్లోనే హైలైట్ వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ లోపల అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఈ వినాయకుడు వచ్చేసి మొత్తం హైలైట్ వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ గద అయితే పట్టుకొని ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి త్రిశూలం వినాయకుడు. నిజంగా అంటే త్రిశూలాలతోనే ఎక్కువ వినాయకుడు ఉన్నాయి ఎట్లా అయినా కూడా. ఇది ఏంటంటే శివుడు రూపం వినాయకుడు అనుకోవాలి. సర్కిల్ అనమాట ఇది. 4 చేతుల వినాయకుళ్ళు మస్తున్నాయి. మొత్తం 4 చేతుల వినాయకుళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి త్రిశూలం బ్యాక్గ్రౌండ్తో వినాయకుడు అనమాట. శివలింగం అయితే వస్తుంది ఇక్కడ. అండ్ అక్కడైతే డమరుకం అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు అవుట్ఫిట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇదైతే స్టార్టింగ్లో చూపించింది అది. అండ్ ఇక్కడ వచ్చేసి గుర్రాల మీద కూర్చున్న వినాయకుడు. అండ్ సైడ్ మొత్తం చేతులు అయితే వస్తాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అండ్ చేతులు మొత్తం వస్తాయి. అండ్ ఇక్కడ గుర్రాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పార్వతీ పరమేశ్వర్ల మధ్యలో కూర్చున్న వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు సర్కిల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇక్కడ మొత్తం సర్కిల్. అండ్ దాన్ని అవుట్ సైడ్ మొత్తం హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చి త్రిశూలం అయితే ఉంటుందన్నమాట. అండ్ శివలింగానికి పూజ చేస్తున్నట్టుగా వినాయకుడు అనమాట. మోకాళ్ళ మీద కూర్చొని శివుడికి అయితే పూజ చేస్తున్నట్టుగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు త్రిశూలం వినాయకుడే. పైన బుద్ధుడైతే వస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ నాగపాములు అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సింహాలు అయితే వస్తాయి 2 సైడ్లు. అండ్ చేతిలో త్రిశూలం. ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుడి వినాయకుడు అనమాట. హనుమంతుడి మీద ఉంచిన వినాయకుడు. అండ్ ఇక్కడ ఇందాక చూసిన లాంటిదే ఇంకో వినాయకుడు అనమాట. చెట్టు అండ్ ఇక్కడ మన ఎలుక అండ్ వినాయకుడు. సో ఇక్కడ చూసుకుంటే మన శంఖం అనమాట. శంఖం మీద వినాయకుడు అయితే నుంచో ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అక్కడ కలశం అయితే వస్తాయి. టోటల్ ఇది వచ్చేసి డీటెయిల్ వ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి కుండ ఇక్కడ నాకు తెలిసి అక్కడ బంగారు కుండ అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు వినాయకుడు. ఇక్కడ ఏదో ఫోటో అయితే తగిలించి ఉంచినారు అనమాట. ఓకే, కానీ ఈ ఫోటోకి ఆ ఫోటోకి సంబంధం అయితే ఏం లేదు. చూసుకోవచ్చు ఇది వచ్చేసి, కానీ దీనికి దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడైతే నాగపాములు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో. అండ్ 8 చేతుల వినాయకుడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ సేమ్ లేదు అంతే. ఇదే వినాయకుడు మాత్రం ఇదే, కానీ బ్యాక్గ్రౌండ్ సేమ్ లేదు. కానీ అది స్టాండింగ్ పొజిషన్ అయితే ఇది సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జల్దీ అయితే కనీసం ఇంకా లాగ్ లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్మవారు అండ్ విష్ణుమూర్తి అవతారం వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి బాల వినాయకుడు నడుస్తున్నట్టుగా నరసింహస్వామితో. ఇట్స్ మరీ హైలైట్ అనమాట ఇది. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకోటి వినాయకుడు పాతది. మొత్తం ఒరిజినల్ పంచ వీటితో చేసినవి అనమాట ఇవి. నాదైతే అసలు ఊహించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మిగిలిన వినాయకులు అనమాట. ఇది వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. హైలైట్ ఉంది వినాయకుడు వచ్చేసి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే హార్స్ అయితే తల తిప్పేసింది అమ్మబాబోయ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రథం మీద కూర్చున్న వినాయకుడు అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషనే. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇది కూడా ఇంకో స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది వచ్చేసి ఇది ఏంటంటే సేమ్ ఇది వచ్చేసి 10 చేతుల వినాయకుడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం వినాయకులు అయితే టోటల్ ఎండ్కి అయితే వచ్చేసినాం మనం. సో ఇది ఈరోజు వినాయకుడు అప్డేట్స్ వీడియో. అండ్ ఇంకోటి అయితే ఉంది చిన్న వినాయకులు అనమాట ఇవన్నీ. మనకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది కదా చిన్న వినాయకుల ది ప్రైజెస్తో పాటు వ్లాగ్ చేయమని. అదైతే నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.